హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో కేకేఆర్ ఆర్ఆర్ మ్యాచ్ అనేది ఒక మంచి మజా ఇచ్చింది ఐపీఎల్ లవర్స్ అందరికీ కూడా. సో నిజానికి స్కోర్ ప్రకారం చూసినా, గ్రౌండ్ రిపోర్ట్ చూసినా, పేపర్ మీద చూసినా, ఏది చూసినా కేకేఆర్ గెలవాల్సిన మ్యాచ్. అందుకని మనం కేకేఆర్ గెలుస్తుందని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తాం. వాళ్ళు చేతులారా చేసుకుంటే మనం ఏం చేయలేం. జాస్ బట్లర్ తో కొట్టించుకున్నారు. మనం లాస్ట్ మూమెంట్ వరకు అసలు ఫిట్నెస్ కూడా సరిగా లేదు. 2 runs తీసే కెపాసిటీ కూడా లేదు. మీరు చూసినట్టయితే లాస్ట్ లో 2 runs కూడా స్ట్రగుల్ అయ్యాడు. దానికి మనం ఏం చేయలేం. ఫ్లైట్ డెలివరీ వేసి స్లో కట్టర్స్ వేసుకుని అనవసరంగా బౌలర్స్ అందరూ కూడా, ఈవెన్ సునీల్ నారాయణ కూడా ఎక్స్పెన్సివ్ అయిపోయాడు చూడండి మీకు మధ్యలో. ఎందుకంటే క్రాంప్స్ పట్టేయడం, కొంచెం ఆ బ్రేక్స్ రావడం రెగ్యులర్ గా. సో అది ప్రాబ్లం అయింది. ఎనీహౌ ఒక మంచి మ్యాచ్ మజా అయితే వచ్చింది. చాలా మందికి మళ్ళీ చెప్తున్నా, నా ప్రిడిక్షన్ నమ్ముకుని బెట్టింగ్ లేకండి. జస్ట్ ఇది ఓన్లీ అవగాహన కోసం మాత్రమే చెప్తున్నాం మనం. నేను అక్కడ టెలిగ్రామ్ ఛానల్ అని, ఇన్స్టాగ్రామ్ పేజ్ అని, అదని ఇదని ఏం లేదు. డైరెక్ట్ ప్రిడిక్షన్ ఇక్కడే ఉంటది. అది పోతే పోతుంది, వస్తే వస్తుంది, అంతే. ప్రిడిక్షన్ అంటే అంతే కదా, గెస్ వర్కే చేసేది ఎవరైనా కూడా. సో ఇవాళ మ్యాచ్ చూద్దాం, డీసీ వర్సెస్ జీటీ. సో బ్రహ్మాండమైన మ్యాచ్ ఇది, అందులో డౌటే లేదు. ఎందుకంటే జీటీకి ప్లే ఆఫ్ లో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్. అలాగే డీసీ ముందుకు వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో మనం సగం మ్యాచ్లు ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళాలి, సెకండ్ హాఫ్ చాలా బాగా చేయాలి అనుకుంటే డీసీ గెలవాల్సిన మ్యాచ్. ఎట్టి పరిస్థితుల్లో డీసీ కానీ జీటీ కానీ ఈ మ్యాచ్ ను వదులుకోవడానికి ఇష్టపడరు. ఏదో లైట్ గా లొల్లాగా ఆడేద్దాం అంటే కుదరదు. సో ప్రాణం పెట్టి ఆడతాయి రెండు టీంలు కూడా. సో టీంలో ప్లేయింగ్ లెవెన్ లో మార్పులు అయితే ఖచ్చితంగా చేస్తారు, అందులో డౌట్ లేదు. ఫస్ట్ జీటీ చూద్దాం. జీటీ అయితే శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, మాథ్యూ వేడ్. అంటే మాథ్యూ వేడ్ బదులు ఏమన్నా శరత్ ని తీసుకొని వస్తారా వికెట్ కీపింగ్ అనేది ఇక్కడ కొంచెం ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే డేవిడ్ మిల్లర్ టీంలోకి రావాలంటే ఓవర్సీస్ ప్లేయర్ పక్కకి వెళ్ళాలి. అప్పుడు మాథ్యూ వేడ్ బదులు శరత్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. దేర్ ఈజ్ ఎ ఛాన్స్ అంతే. రాహుల్ తివాటియా, విజయ్ శంకర్, షారుఖ్ ఖాన్ మేబీ ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఉండొచ్చు, టీంలో ఉండొచ్చు. రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, దర్శన్ నల్కండే ఉంటే నూర్ అహ్మద్ ఉండడు. లేదు నూర్ అహ్మద్ ని పెట్టుకోవాలి అంటే దర్శన్ నల్కండే అని పక్కన పెడతారు. అప్పుడు స్పెన్సర్ జాన్సన్ ఉంటాడు, మోహిత్ శర్మ ఉంటాడు. మోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఉంటాడు. ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా మనం అటు ఇటు అయినా కేన్ విలియమ్స్ అని కూడా ప్లేస్మెంట్ చేయాలి అంటే జాన్సన్ తీసుకుని ఒక ఇండియన్ బౌలర్ ని పెట్టుకుంటారు అనమాట. సో అది ఎవరిని పెట్టుకుంటారు, మేబీ కార్తిక్ త్యాగి ఫిట్ గా ఉంటే వస్తాడా చూద్దాం. లేదు ఇక్కడ షారుఖ్ ఖాన్ ప్లేస్ లో సాయి కిషోర్ ఏమన్నా పెట్టి అడ్జస్ట్ చేస్తారా అనేది జీటీ ప్లేయింగ్ 11 అనేది చూడాలి. దాన్ని బట్టి మీరు డ్రీమ్ 11 నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా మీకు. దాన్ని బట్టి ఎవరు ఆడతారు అనే దాన్ని బట్టి అది ఎలిమినేట్ చేసుకుని వాళ్ళని పెట్టుకోండి. సో నేను టెంటేటివ్ గానే ఇస్తాను మీకు. ఏంటంటే నా ప్లేయింగ్ 11 చూసుకుని నేను అందులో పికప్ ప్లేయర్స్ ఇస్తాను. ఆల్మోస్ట్ 11 మంది ప్లేయర్స్ ఇస్తుంటే 7-6 సక్సెస్ అవుతున్నారు. కావాలంటే మీరు ప్రీవియస్ వీడియోలో వెళ్ళి చూడండి. అలాగే మన ప్రిడిక్షన్ సక్సెస్ రేట్ కూడా బ్రహ్మాండంగా ఉంది. సో నెక్స్ట్ డీసీ చూసినట్లయితే పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ ఆడతాడా ఆడ్డా, ఎందుకంటే మొన్న ఇంజరీ అయ్యాడు. సో కోలుకున్నాడా లేదా ఇప్పటివరకు న్యూస్ అయితే లేదు, అంటే ఏం చెప్పలేదు. సో దాని మీద అసలు సపోర్ట్ కూడా లేదు. సో డేవిడ్ వార్నర్ ఆడితే డేవిడ్ వార్నరే ఉంటాడు, ఎందుకంటే నేను ఆడతా అని అంటాడు ఎప్పుడు కూడా. రాజమౌళి యాడ్ చేసినట్టు సో అన్నిట్లో నేనే ఉంటా అని కూడా అంటాడు. సో ఒకవేళ లేకపోతే ఫ్రేజర్ అయితే ఓపెనింగ్ నింపుతారని నేను అనుకుంటున్నా. సో మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, క్రిస్టన్ ట్రప్స్. ఇక్కడ వరకు బ్యాటింగ్ ఆర్డర్ డెప్త్ ఉంది చక్కగా ఢిల్లీకి. అక్కడి నుంచి కొంచెం సఫర్ అవుతుంది ఫినిషర్ లేక. సో ఆ ఫినిషర్ రోల్లో ఎవరైనా పెడతారా ఈసారి, అది కొంచెం చూడాలి. సో అక్షర్ పటేల్ అనుకున్నంత ఫినిషింగ్ అనేది ఇవ్వలేకపోతున్నాడు గతంలో లాగా. సో అక్షర్ పటేల్ ఉంటాడు, అలాగే కుల్దీప్ యాదవ్, లలిత్ యాదవ్. సో ఇక్కడ ఏమన్నా ఒకవేళ అండ్రిక్ నోకియాన్ పక్కన పెడితే ఓవర్సీస్ నుంచి, సో అప్పుడు ఇండియన్ బౌలర్ ఏమైనా ఉంటే షయోప్ ఆడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. షయోప్ ఆడితే మాత్రం వాళ్ళకి మంచి అడ్వాంటేజ్ అవుతుంది. ఏది లాస్ట్ టైం ఫ్రాజర్ ఆడతాడని ఎలాగైతే చెప్పాను. సో ఇక్కడ ఆడితే మాత్రం మంచి అడ్వాంటేజ్ అవుతుంది. తర్వాత ఇషాంత్ శర్మ మేబీ ఆడతాడా అంటే కొంచెం ఏదో కొంచెం ఇంజూరీ అయినట్టే ఉంది. ఇషాంత్ శర్మ కూడా డౌటే, బట్ లాస్ట్ లో రావచ్చు ప్లేయింగ్ 11. అలాగే ఖలీల్ అహ్మద్, అభిషేక్ పోరాలు ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఉంటాడు. అయితే ఇక్కడ సో మనోడు రాకపోతే ముఖేష్ కుమార్ ఆడిస్తారు. లేదు అంటే
రిక్కీ బాయ్ ఆల్రౌండర్ ని ఎక్కడైనా అడ్జస్ట్ చేస్తారు. దానికి స్టబ్స్ ని ప్లేస్మెంట్ లో అక్కడ ఉంటాడా, మిచెల్ మార్ష్ ని పక్కన పెట్టేంత సీన్ ఉందా? లేదు. ఇప్పుడు హెన్రిక్ నోకియన్ పక్కన పెడితే ఓవర్సీస్ ప్లేయర్ ప్లేస్మెంట్ ఉంటే అప్పుడు వస్తాడు. సో అప్పుడు కానీ వస్తే మంచి ఆల్రౌండరు, సో బ్రహ్మాండంగా టీం స్ట్రాంగ్ అయిపోద్ది. సో ఇది వీళ్ళది. ఇంకా యంగ్ ప్లేయర్స్ కూడా ఉన్నారు, వాళ్ళని ఏమైనా ఓపెనింగ్ కి ట్రై చేస్తారా అనేది చూద్దాం లాస్ట్ మినిట్ లో. ఎవరంటే విక్కీ ఓస్వాల్ ఉన్నాడు, అలాగే రకీష్ సలాం, వీళ్ళైతే యంగ్ ప్లేయర్స్ ఉన్నారు. సో వీళ్ళని ఏమన్నా ఓపెనింగ్ నింపి కొంచెం ఫ్రీ ఆర్మ్స్ ఆడండి అని ఏమన్నా కొంచెం అవకాశం ఏమైనా ఇస్తారు. ఎందుకంటే 19 years 21 years యంగ్ ప్లేయర్స్ వీళ్ళందరూ. సో ఢిల్లీకి ఏమైనా అరంగేట్రం ఒకళ్ళు చేస్తారా అనేది చూద్దాం ఈరోజు. సో పిచ్ ఎలా ఉండబోతుంది? సో అహ్మదాబాద్ అంటే 2-3 పిచ్లు ఉంటాయి. పిచ్ లాస్ట్ మినిట్ లో సెలెక్ట్ చేస్తారు. ఏది చూసినా కూడా బ్యాటింగ్ ఫ్రెండ్లీనే, అందులో డౌట్ లేదు. బ్యాటింగ్ అయితే బ్రహ్మాండంగా, అంటే మరీ మొన్న నేను చెప్పాను చూడండి, పాత రికార్డు కూడా బ్రేక్ అవుతుంది SRH దాన్ని, అయిందా లేదా? పిచ్ రిపోర్ట్ నిన్న కూడా చెప్పా. పిచ్ రిపోర్ట్ స్పిన్నర్స్ కొంచెం టర్న్ ఉంటుంది, కొంచెం స్పిన్నర్స్ ఆచితూచి ఆడుకుని 200 కొట్టొచ్చి అంత కష్టమేం కాదని చెప్పాను కదా. సో నిన్న కూడా స్పిన్ టర్నే ఉంది, మీరు చూసే వరుణ్ చక్రవర్తి వికెట్లు తీశాడు. సో అలాగే ఇక్కడ ఏంటి అంటే పిచ్ కొంచెం లిటిల్ బిట్ పేస్ కి అనుకూలంగా ఉంటుంది. అంటే పేసర్స్ ఎవరైనా కొంచెం తెలివిగా బౌలింగ్ చేయగలిగితే ఎక్స్ట్రా బౌన్స్ వస్తుందని నేను చెప్పను. సో కట్టర్స్ వేయగలిగితే మాత్రం వికెట్స్ వస్తాయి. షార్ట్ పిచ్ బాల్స్ కి వికెట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ షార్ట్ పిచ్ బాల్స్ ఎవరు బాగా వర్కౌట్ చేస్తారు, ఒక్కోసారి ఆ షార్ట్ పిచ్ బాల్ రాంగ్ క్యాల్కులేట్ అయితే వెళ్ళిపోద్ది గ్యాలరీకి, మనకు తెలుసు. సో పుల్ షాట్ కొడతాం పెద్ద మ్యాటర్ కాదు. ఇప్పుడు ఇవాళ రేపు ఏ బ్యాట్స్మెన్ వచ్చినా పుల్ లాగడమే పని. సో అలాగా పిచ్ ని బట్టి షార్ట్ పిచ్ బాల్ వర్కౌట్ చేస్తే క్యాచెస్ వచ్చే అవకాశం అయితే ఉంది. అది తప్ప వేరేది ఏది వర్కౌట్ చేసినా వర్కౌట్ అవ్వదు. బ్యాట్ మీదకి బాల్ వెళ్ళిపోద్ది. ఈవెన్ మీరు యార్కర్ లెంత్ లో ట్రై చేసిన ఫుల్ టస్లు పడితే 6 వెళ్ళే ఛాన్స్ ఉంది. గ్రౌండ్ క్లియర్ చేయడం అయితే ఈజీనే. సో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 200+ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి, సో టాస్ గెలిస్తే జీటీ గానీ డీసీ గానీ బ్యాటింగ్ కే పోతారు. సో ఒకవేళ మనం టాస్ గెలిచి డీసీ బ్యాటింగ్ కి వెళ్ళింది అనుకుందాం, 200 కొడితే వాళ్ళు సేఫ్ గా ఉన్నట్టే, జీటీని కంట్రోల్ చేసేస్తారు. ఎంత హోమ్ గ్రౌండ్ అయినా కంట్రోల్ చేస్తారు. ఇది ఇన్ కేస్ వెళ్ళకపోతే చేజింగ్ అయితే మాత్రం ఢిల్లీ కొద్దిగా కష్టమే. మళ్ళీ మార్క్ మై వర్డ్స్, ఎందుకంటే మీరు గెలుస్తుంది అన్నారు కదండి, గెలవలేదు కదండి అన్నది టాస్ ని బట్టి ఉంటుంది కదా. ఢిల్లీ చేజింగ్ చేస్తే కొద్దిగా కష్టం. 190 బోర్డు మీద ఉన్న కష్టమే కొంచెం, ఎందుకంటే వాళ్ళకి ఆ ఫినిషర్ లేని లోటు అనేది క్వశ్చన్ మార్క్ గానే ఉంది. అది జీటీ చేస్తే అవసరం లేదు. తెవాటియా ఉన్నాడు. సో తెవాటియా మంచి ఫామ్ లో ఉన్నాడు, స్కోర్ లాగుతున్నాడు, గెలిపిస్తున్నాడు. మన రషీద్ ఖాన్ చూడండి అలా గెలిపించాడు. ఇది ఫామ్ లో ఉన్న టీం 4 కొట్టారు రాజస్థాన్ రాయల్స్ ని, గుర్తుపెట్టుకోండి. కాబట్టి వాళ్ళు ఫినిషింగ్ బాగానే ఉంటుంది వాళ్ళకి. అందులో శుభ్మన్ గిల్ ఆ పవర్ ప్లేని బాగా యూటిలైజ్ చేసుకుంటాడు. సో జీటీ చేజింగ్ కొంచెం పర్లేదు. సో డీసీకే కొంచెం ప్రాబ్లం ఉంది. అది కూడా డీసీ 200+ కొడితే ఏది ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుని అప్పుడు జీటీని కంట్రోల్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నా. దిస్ ఈజ్ మై ప్రిడిక్షన్. యాక్చువల్ గా ఎవరు గెలుస్తారు ఏంటి అనేది మనం డిస్కస్ చేయాలి. అంటే నాకు ఎందుకో కొంచెం డీసీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి ఈ మ్యాచ్ అని అయితే నాకు అనిపిస్తుంది. సో ఎందుకు అంటే ఒకవేళ జీటీని ఒక 170-160కి రెస్ట్రిక్ట్ చేయగలిగితే చేజింగ్ అయినా వాళ్ళు కొట్టగలుగుతారు. అలాగే ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుని సో వాళ్ళు కానీ 200+ కొట్టినా వాళ్ళు మ్యాచ్ విన్ అవ్వగలుగుతారు. సో అని నేను అనుకుంటున్నా. సో మరి చూద్దాం డీసీ గెలుస్తుందని నేను ఒక ప్రిడిక్షన్ అయితే చేస్తున్నా. సో బెట్టింగ్ లో పెట్టుకోగలని నన్ను నమ్ముకుని. సో మీకు ఎవరు గెలుస్తారు అనేది కామెంట్ బాక్స్ లో మస్తుగా కామెంట్ చేయండి. దిస్ ఈస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.